ఇడికిరా ఇలా గుల్టినా ఈరోజు బోగల మండల పార్టీ నాయకుల విస్తృత సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ పెద్దలందరూ కూడా నా హృదయపూర్వకం. నిన్న మన ప్రీతమ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కావల్లో జరిగినటువంటి సమావేశంలో మనకు రేపు 19 జరగబోవు మత్స్యకార భరోసా కార్యక్రమానికి గౌరవ మన ముఖ్యమంత్రి గారు వచ్చే కార్యక్రమం జయప్రదం చేయటం, రెండోది 29 జరుగు మహానాడు బహిరంగ సభకు కూడా మన మండలం నుంచి ఏ విధంగా కార్యకర్తలు తరలించాలనే కార్యక్రమం మీద వారు శాసనసభ్యులు గారికి మనం కొన్ని సూచనలు మనకు చేశారు. వారి యొక్క సూచన మేరకు మన శాసనసభ్యులు వెంకటకృష్ణారెడ్డి గారి సూచనల మేరకు మనం ఈరోజు అందరం కూడా సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో 16 పంచాయతీల్లో రేపు మొట్టమొదటిగా 19వ తేదీ మనం అందరం కూడా 16 పంచాయతీలు కూడా మన యొక్క పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిగతా పార్టీ సానుభూతి పరులు, ఎన్టీఆర్ అభిమానులు, లేకపోతే బాలకృష్ణ అభిమానులు మనం అందరం కూడా ఆ కార్యక్రమంకి వెళ్ళి మనం ఆ కార్యక్రమం జయప్రదం చేయాలి. ఆ కార్యక్రమం జయప్రదం అవ్వగానే రేపు 29వ తేదీ 16 పంచాయతీల నుంచి భారీగా 10,000 మందిని మనం ఈ మండలం నుంచి తరలించే విధంగా మనం ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసుకునే భాగంగానే ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యాం. ఈ ప్రతి పంచాయతీ నుంచి ఈరోజు మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం. ఆ టార్గెట్ నుంచి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా నా సొంత ఈ యొక్క కార్యక్రమం అని చెప్పే భావంతో మీరందరూ కృషి చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జి కానీ, యూనిట్ ఇన్ఛార్జి కానీ, గ్రామ కమిటీ అధ్యక్షుడు కానీ, మండల బాధ్యతలు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ, జిల్లా బాధ్యతలు ఉండేవాళ్ళు, నియోజకవర్గ బాధ్యతలు ఉండేవాళ్ళు మీరందరూ కూడా ఇది నా సొంత కార్యక్రమంగా చేపట్టి మీరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం అయ్యేదానికి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను చేస్తున్నాను. ఇదే విధంగా మనకు ఈ నియోజకవర్గానికి మనకి ఏదైతే గౌరవ శాసనసభ్యులు నిరంతర అభివృద్ధిలో కృషి చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మన శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా ఈ నియోజకవర్గంలో మనకు ఒక ఛాలెంజ్గా అత్యధిక సంఖ్యలో జనాభాని మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి మీరందరూ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని రేపు 29 కార్యక్రమం జయప్రదం చేసే విధంగా మీరందరూ కూడా ప్రణాళికలు రచించుకుంటారని చెప్పి మన గ్రామంలో ఈ రోజు నుంచే ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలకాల. ఈరోజు గ్రామం ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి మన పార్టీ నాయకులందరితో కూడా, పార్టీ కార్యకర్తలతో కూడా అందరితో మాట్లాడి ఏ విధంగా 29వ తేదీ ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరాలనే దానికి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకుంటారో దానికి మీరు సన్నద్ధం కావాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకా కూడా మన వాళ్ళు ఎవరైనా ఉంటే బయట ఉన్న వాళ్ళు కూడా పార్టీ నాయకులు ఉంటే రప్పించుకొని ఈ కార్యక్రమానికి మీరు అందరూ కూడా తయారు కావాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.